హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు ఏంటంటే డిఆర్డిఓ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ నుంచి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలాగ అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, మొత్తం అన్ని కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేద్దాం. సో కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా. సో ముందుగా చూసుకుంటే డిఫరెంట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు లేకపోతే క్వాలిఫికేషన్ వాళ్ళు సపరేట్గా అప్లై చేయాలన్నమాట. సో అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి మొత్తం 75 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి రూల్స్ ఏంటంటే మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, మొత్తం కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా. అండ్ వాళ్ళకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి 27 సంవత్సరాలు అనమాట. ఓకేనా. డిగ్రీ కంటే మీరు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు అనమాట. వాళ్ళకి 75 వేకెన్సీలు మొత్తం ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మీరు సెకండ్ కేటగిరీ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కాకపోతే నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళనమాట. నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ వాళ్ళనమాట. అండ్ అలాగే వాళ్ళకి టోటల్ 30 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు కూడా మినిమం 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఓకేనా. సో టోటల్ 30 వేకెన్సీస్ నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళకనమాట. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కాకపోతే నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. అండ్ అలాగే డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి 20 వేకెన్సీలు అనమాట. సో వాళ్ళకి వచ్చేసరికి ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇవన్నమాట, డై డిజైన్. సో ఈ కేటగిరీస్లో. అండ్ వీళ్ళకి కూడా సేమ్ ఏజ్ అనమాట. సేమ్ ఏజ్ కేటగిరీ 18 సంవత్సరాలు, 27 సంవత్సరాలు అనమాట. ఓకేనా. అండ్ వీళ్ళకి టోటల్ 20 వేకెన్సీలు అనమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే ఐటీఐ అనమాట, ఇది లాస్ట్. అండ్ అలాగే వీటిలో మొత్తం 25 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ రోల్స్ చూసుకుంటే మెకానిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ ఇవన్నీ కూడా అనమాట. సో వీళ్ళకి వేకెన్సీ చూసుకోవచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి పర్టికులర్ కేటగిరీలో. అండ్ అలాగే టోటల్ వేకెన్సీ వచ్చరికి 25 వేకెన్సీలు అనమాట. అండ్ మినిమం ఏజ్ కూడా సేమ్ క్రైటీరియా అనమాట. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ 27 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట ఈ నోటిఫికేషన్. అంటే ఓన్లీ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయొద్దు, ఎందుకంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారన్నమాట వీళ్ళు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు స్టైపెండ్ విషయాన్ని చూసుకుంటే స్టైపెండ్ కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి స్టైపెండ్ ఇస్తున్నారన్నమాట. గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే 9,000 పర్ మంత్, అండ్ డిప్లొమా వాళ్ళకైతే 8,000 పర్ మంత్, అండ్ ఐటీఐ వాళ్ళకైతే 7,000 పర్ మంత్ అనమాట. అంటే 9,000 పర్ మంత్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి, 8,000 నెలకి డిప్లొమా వాళ్ళకి, 7,000 నెలకి ఐటీఐ వాళ్ళకి అనమాట. అండ్ అలాగే నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి నెలకి 9,000 అనమాట. ఓకేనా. అండ్ అలాగే మీరు ఖచ్చితంగా మెడికల్ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారనమాట వీళ్ళు, మీరు ఒకళ్ళు క్వాలిఫై అయినట్టయితే. అండ్ అలాగే మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి అకాడమిక్ మెరిట్ మీద క్వాలిఫికేషన్ చేస్తారనమాట. అంటే మీకు అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట మీ కాలేజ్ ఆర్ మీ పర్టికులర్ గ్రూప్లో. సో అప్పుడే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలని చూసుకుంటే మీరు 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ ద్వారా, ఇంకోటి ఆఫ్లైన్ నుంచి. సో ఆన్లైన్లో మీరు ఎలా అప్లై చేయాలంటే, ఒకళ్ళు మీరు గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా వాళ్ళైతే ఒక లింక్ క్లిక్ చేసి అప్లై చేయాలి. అండ్ అలాగే మీరు ఐటీఐ క్యాండిడేట్స్ అయితే మీరు ఇంకో లింక్ క్లిక్ చేసి అప్లై చేయాలన్నమాట. మీకు ఈ రెండు లింకులు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ లింక్ క్లిక్ చేయగానే మీరు ఇదే నోటిఫికేషన్ మీద ల్యాండ్ అవుతారు. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫామ్ ఉంటుంది అనమాట. సో మీరు ఆ ఫామ్ ప్రింట్ తీసి ఫిల్ చేసి కాపీ మీ ఆ ఫామ్ని స్కాన్ చేసి, అండ్ వేరే డాక్యుమెంట్స్ కూడా కింద వీళ్ళు ప్రొవైడ్ చేసి డిస్కస్ చేద్దాం. అవి కూడా మీకు స్కాన్ చేసి ఇక్కడ మెయిల్ ప్రొవైడ్ చేశారు కదా, hrd.gtre@government.in అని. సో ఈ ఈమెయిల్ అడ్రస్కి మీరు ఈమెయిల్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు, ఐదర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. ఓకేనా. అండ్ అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ పర్సంటేజ్ ఖచ్చితంగా, మీ మార్క్స్ అనేది ఖచ్చితంగా పర్సంటేజ్లోనే ఉండాలన్నమాట. ఒకవేళ సీజీపీఏలో ఉంటే సీజీపీఏ నుంచి పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు అప్లై చేయండి. ఓకేనా. సో సీజీపీఏలో ఉంటే ఒకవేళ మీకు కన్వర్ట్ చేయడం రాకపోతే ఆన్లైన్లో కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ యూస్ చేసి కన్వర్ట్ చేయండి. మామూలుగా గూగుల్ ఓపెన్ చేసి సీజీఏపీ టు పర్సంటేజ్ కన్వర్టర్ అని కొడితే కొన్ని టూల్స్ వస్తాయి. లేదు అనుకుంటే చాట్ జీపీటీ ఓపెన్ చేసి చాట్ జీపీటీకి ఇలా నా సీజీపీఏ ఎంత ఉంది, పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పి అడిగితే అది ఆటోమేటిక్ కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో కానీ మీకు సీజీపీఏ కన్వర్ట్ చేయడం రాకపోతే అలాగే అప్లై చేసేవద్దు, మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారనమాట. ఒకవేళ సీజీపీఏ ఉంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి అప్పుడు అప్లై చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ చూసుకుంటే 10th మార్క్ షీట్, అలాగే మీ డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు ఏవైతే ఎలిజిబుల్లో మీకు అవన్నీ కూడా ఉండాలన్నమాట. ఓకేనా.
సో మీరు ఏ సర్టిఫికేట్ అయితే ఎలిజిబుల్లో మీకు ఆ సర్టిఫికేట్లు అన్నీ మీరు కాపీ చేసి ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేయాలి. లేకుంటే ఆఫ్లైన్లో మెయిల్ పంపిస్తారనుకుంటే ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి పంపించాలన్నమాట. ఓకేనా వాళ్ళకి. అండ్ మీరు ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ చూసుకుంటే 8వ తారీఖు అనమాట, వచ్చే నెల మే 8 మే నెల 8వ తారీఖుకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. అండ్ అలాగే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మనకి 23వ తారీఖునే అదే సేమ్ నెలలో మే నెలలో మనకి రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ మీరు జాయిన్ అయ్యే డేట్ వచ్చేసరికి 6వ తారీఖు జూన్ అనమాట. అంటే 6వ నెల 6వ తారీఖున మీరు జాయిన్ అవుతారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇదే ఫామ్ ఒక లాస్ట్ డేట్ వచ్చేసరికి 5వ నెల 8వ తారీఖు. అలాగే మీకు ఫస్ట్ షార్ట్ లిస్ట్ వచ్చేసరికి 5వ నెల 23వ తారీఖున రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. అండ్ అలాగే అప్లికేషన్స్ ఆర్ ఆల్సో బై మెయిల్ చెప్పాం కదా మీకు. ఒకవేళ మీరు మెయిల్ అప్లై చేయాలనుకుంటే ఈ ఈమెయిల్ అడ్రస్కి మీరు పంపించవచ్చు అనమాట. ఈ ఈమెయిల్ అడ్రస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కాపీ చేసి ఈమెయిల్ అడ్రస్కి మీ డాక్యుమెంట్స్ అన్ని ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇందాక చెప్పాం కదా అప్లికేషన్ ఫామ్. సో ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట, ఆఫ్లైన్ అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ జీటీఆర్ఈ. సో మీకు ఇదే నోటిఫికేషన్లో కింద ఉంటుంది అనమాట. ఇది మీరు ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి అదే ఈమెయిల్ అడ్రస్కి మీరు పంపించవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.